హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మండే 9వ తారీఖు ఫిబ్రవరి. సో ఇది మనకు ఫస్ట్ రైడు. ఊబర్ ఆన్ చేసిన 7:08కి పడ్డది. 76 రూపీస్. మొత్తం టోటల్గా 8 కిలోమీటర్స్ ట్రావెల్. 10 డేస్లో 10,000 ఎర్నింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే లిమిటెడ్ కండిషన్స్. రోజు 10 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి చేయాలి. ఇవి టైంకి చేయాలి. అవి చేసుకుంటూ 10 రోజులలో 10,000 ఎర్న్ చేయొచ్చా? జస్ట్ 6 నుంచి 8 గంటల మధ్యలో పని చేసి. సో ఇది ఒక టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేద్దాం మనం కొత్తగా. ఏమంటారు? పొద్దున్నాక పని చేసి 2,000 కొట్టుడు కంటే టైంకు తిని, టైంకు పడుకొని, టైంకు లేచి, హెల్దీ ఫుడ్ తీసుకొని చేసి నయమే కదా. సరే చూద్దాం. మనం రోజు పొద్దున్నే ఎక్కించుకోపోయే కస్టమర్ను ఎవరికో పడ్డది రైడు. నేను ఆన్ చేసిన ఎదుడు పోతుర్రు. ఈయననే కస్టమర్. రోజు పొద్దున్నే ఎక్కించుకోపోతా, కానీ కొన్ని రోజుల నుంచి మనకు రాలేదు. వేరే వాళ్ళు ఎక్కించుకోపోతురు. ఓకే, ఇక్కడ కూర్చో. అదే కూర్చో. ఐడియా ఎట్లున్నదంటారు చెప్పలు జరా. పొద్దున 6 లేదా 7 గంటల నుండి 10 గంటల వరకు చేసి ఒక 2 అవర్స్ బ్రేక్ తీసుకొని 12 గంటలకు మళ్ళీ తిని, మళ్ళీ 12 నుంచి 4 వరకు చేసి మళ్ళీ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 5 నుంచి 8 లేదా 9 వరకు చేస్తే అంటే మనకు తినేనికి టైం ఉంటుంది. ప్లస్ అన్ని ఏమైనా పనులు ఉంటే చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎట్లా పని చేస్తున్నామంటే, పొద్దున వస్తే అసలు ఏం పని చేస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. మొత్తం మైండ్ నిండా పైసలు, డ్యూటీ, ఆర్డర్, రైళ్ళు మొత్తం ఇట్లనే నిండిపోయింది. అంతేనా కదా? చెప్పు నువ్వు జరా. ఇది ఒక పిచ్చి రైడు. థర్డ్ రైడ్ పికప్కి వెళ్తున్నాం. చూడు, ఇదేమో సిమెంట్ రోడ్డు. ఇప్పుడు మనం హైవే ఎక్కుతాం చూడు, అంటే నేషనల్ హైవే ఆల్మోస్ట్. ఇప్పుడు మనం నేషనల్ హైవేకి వెళ్తాం చూడు. ఎంత బాగుంటుంది అంటే నేషనల్ హైవే అసలు పిచ్చోళ్ళు అయిపోతారు. నేషనల్ హైవే ఇప్పుడు మనం పోయేది. గూగుల్ మ్యాప్ ఇది వే అని చూపిస్తుంది అన్నట్టు మనకు. ఇంత మంచి హైవే అన్నట్టు మనకు మ్యాప్లో, గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. ఇట్లాంటివి చాలా, ఇంకా కలకండాలు ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మస్తుగా చూపెట్టచ్చు. దీని పక్కకే నేషనల్ హైవే 2 ఉంటుంది. దీని పక్క అటు సైడ్ ఉంటుంది. అది కూడా మనదే, నేషనల్ హైవేనే అది కూడా. ఈ ఇల్లులు ఎన్ని రోజులు లేనట్టు అనిపించిందే నాకు. కొత్తగా వేసి పడేసారు. ఇల్లులు ఎన్ని రోజులు లేవు. ఇంతకుముందు నేషనల్ హైవే పెద్దగా ఉండే. నేషనల్ హైవే ఈ ఇల్లు వేసి చిన్నగా చేసారు. అవును, ఇదే నేషనల్ హైవే పెద్దగా ఉండేది. ఇల్లు వేసి చిన్నగా చేసిరు. నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? పిచ్ రైడ్ అని ఎందుకన్నా అంటే, ఇంతకుముందు వచ్చిన వే చూసిలు కదా, అది ఇంతకుముందు అయితే చాలా వరస్ట్గా ఉంటుండే. ఇప్పుడన్నా జర బండి పోవచ్చింది అంతే. ఈ పెద్ద మనిషి చూడు కారు ఎట్లా పెట్టిండు. మొత్తం ఇక లెఫ్ట్ లేకుండానే మొత్తం రోడ్డు మీదే పెట్టి పడేసిండు. షాను ఉన్నాయి ఇంక. 46 రూపాయలు అయింది. సరే హైలైట్ ఇది తెలుసా? ఇది 5 కిలోమీటర్లకు 87 రూపాయలు, 88 రూపాయలు పడ్డది. ఇది హైలైట్ థింగ్ చెప్పాలంటే. రైడ్ రెడీగా ఉంది ఆల్రెడీ. పోవాలి. 5th రైడ్ కంప్లీటెడ్. డ్రాప్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్. 50 రూపాయలు. నెక్స్ట్ 7 రైడ్ ఆల్రెడీ ఓకే చేసి పెట్టిన. 7th రైడ్ పికప్ చేసుకుంటే లేట్. నేను అమౌంట్ కోసం వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంటే, ఈ పిల్లగాడు ఆడ జాస్టిక్ బటన్లు అవి ఇవన్నీ వచ్చి నా డిస్ప్లే సెట్టింగ్స్, కలర్స్ అన్నీ చేంజ్ చేసి పడేసిండు. తర్వాత నేనే ఆశ్చర్యపోయినా. డిస్ప్లేలా కొన్ని ఫీచర్స్ కనబడుతున్నాయి, కొన్ని ఏమో పోయినాయి. ఏందిరా అని చూస్తే తర్వాత వీడియో చూసినప్పుడు తెలిసింది నాకు ఈడు అన్నీ ఒత్తి పడేసిండని. ఎందుకు బ్రేక్ అంటున్నా అంటే, చాలామంది ఇప్పుడు జెప్టోలో చేసేటోళ్ళు, ఇన్స్టామార్ట్లో చేసేటోళ్ళు చాలామంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆర్డర్ల కోసమే అక్కడనే కూర్చుంటారు.
అది చాలామంది ఏందంటే బాడీ పెయిన్స్ అవి ఇవి ఏం పట్టించుకోరు అన్నట్టు. అందుకోసం నేనేమంటున్నా, పని జేయాలె. కానీ మన బాడీకి తగిన రెస్ట్ గూడా ఇయ్యాలె ఖచ్చితంగా. ఇప్పుడు ఇట్లా పని చేసినావనుకో ఇంకో 10 సంవత్సరాలు చేస్తావు. తర్వాత నీకెవలన్నా పని చేయాల్సొస్తది. నువ్వు చేసుకోనీకి ఏముండదిగ తర్వాత. అదే చెప్తున్నా. ఇట్లా కాకుండా పని జేయాలె. మంచిగానే జేయాలె. పని జేస్తూ రెస్ట్ గూడా తీసుకోవాలె. టైంకు ఫస్ట్ తినాలె. ఆ తినేదైతే మనం ఎప్పుడు తింటామో తెలవదు. ఇంకా చెప్తే ఇజ్జత్ పోతది గానీ, కరెక్టు మనం టాయిలెట్‌కి ఇట్లా పోనీకి గూడా ఎంత ఇబ్బందయితుంది తెలుసా? అసలు ఊబర్‌లా, ర్యాపిడోలో చేసేటోళ్ళు ఎనక కస్టమర్ ఎక్కితే 20, 30 కిలోమీటర్లు పోయేటోళ్ళు ఆళ్ళ పరిస్థితి ఏందసలు? నేనైతే అంత దూరం పోను. నేను 2, 3, 4, 5 కిలోమీటర్ల లోపే తీసుకుంటా. లాంగ్ పోయేటోళ్ళు గూడా 200 కిలోమీటర్లు నడిపితే అసలు పెట్రోల్ బండి ఆగుతదా అసలు? ఎన్ని రోజులొస్తది బండి అది? అట్లా గాకుండా నా ఉద్దేశం ప్రకారం దగ్గర దగ్గర తీసుకోవాలె. ఎక్కువ పైసలే తీసుకోవాలె. తక్కువ పికప్ దూరం ఉండాలె. తక్కువ పికప్ డెలివరీ ఉండాలె. అట్లుంటే మనకేమన్నా ప్లస్ పాయింట్ ఉంటది. అమౌంట్ మంచిగొస్తది. కిలోమీటర్స్ గూడా తక్కువ తిరుగుతాం. ఈరోజు వర్క్ చేసేది ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిన ముందే 7-11 వరకు చేసిన. మళ్ళా 6-10 వరకు అనుకున్నా. కాకపోతే 9 వరకే చేసిన అన్నట్టు. మొత్తం మార్నింగు 79 కిలోమీటర్స్ తిరిగిన. ఈవినింగు 38, 40 కిలోమీటర్స్ తిరిగిన మొత్తం టోటల్‌గా. 11 వరకేమో నాకు మొత్తం ఊబర్ రైడ్సే పడ్డాయి. ఇప్పుడు ఈవినింగ్ 6 నుంచయితే మొత్తం టోటల్‌గా ఫుడ్ ఆర్డర్సే పడ్డాయన్నట్టు. ఫుడ్ ఆర్డర్‌లే డెలివరీ చేసిన. 6, 7 సంవత్సరాలుగా టోటలు స్విగ్గీ, జొమాటోనే చేస్తున్నా. జొమాటో చేయబట్టి ఒక 3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ఒక 4 ఇయర్స్ స్విగ్గీ చేసిన అన్నట్టు. సో, ఇందులో మెయిన్ థింగ్ నాకు నచ్చందేందంటే లాగిన్ టైమ్. మరీ టూ మచ్ 12, 13 అవర్స్ లాగిన్ ఉండాల్సొస్తది. మరి 10 గిగ్స్ అంటే 8, 9, 10 గిగ్స్ అంటే ఇవి మామూలు ముచ్చట కాదు. అసలు మనం తినే టైం ఇప్పుడు ఈ స్విగ్గీలో అయితే ఇంకా టూ మచ్. సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఇన్సెంటివ్ రావాలంటే లాగిన్‌లా ఉండాలంటే ఎవరు ఉంటారసలు? అదేమన్నా 11 అంటే మాటలా? తిని పండుకొని దయ్యాలు తిరిగే టైం యాక్చువల్‌గా అది ఊర్లల్ల. సిటీలో కాబట్టి ఏదో నడుస్తుంది గానీ. గత కొన్ని నెలలుగా ర్యాపిడో లేదా ఊబర్, షాడో ఫ్యాక్స్ ఇవే చేస్తున్నా. మార్నింగు చేస్తే మధ్యలో బ్రేక్ తీసుకుంటా. మళ్ళీ ఈవినింగ్ చేస్తా. లేకపోతే మార్నింగ్ బ్రేక్ మామూలుగా బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా రోజు 2, 3. అప్పుడు నేను తప్పు చెప్పిన. టోటల్ డిస్టెన్స్ మార్నింగ్ వచ్చేసి 71 కిలోమీటర్స్ తిరిగిన అన్నట్టు. A few moments later. ఈవినింగు మొత్తం స్విగ్గీ ఆర్డర్సే పడ్డాయన్నట్టు. సో, ఈవినింగు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లంటే చెప్తా ఒక్క నిమిషం. ఈవినింగ్ ఏమో 38.5 కిలోమీటర్స్ తిరిగిన. మార్నింగ్ 71 కదా! సో, మొత్తం 110 కిలోమీటర్స్ అయింది. అయితే ఆల్మోస్ట్ గంతే మనకు 1 కిలోమీటర్ 10 రూపీస్ పడ్డదన్నట్టు. 1040 రూపీస్, 30 రూపీస్ సంథింగ్ అయినాయి. మీకు లాస్ట్‌లో స్క్రీన్ షాట్ ఏస్తాను. ఇంకో ముచ్చటేందంటే నేను కూడా నా బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ర్యాపిడోలో బుక్ చేసిన. ఆయనొచ్చి ఏమన్నాడంటే, అన్న ఇది కమిషన్ ఎక్కువ తీసుకుంటుండు. రైడ్ క్యాన్సిల్ చేయండి. నేను మీ ఇంటి దగ్గర దింపుతా. కమిషన్ అనే అమౌంట్ నాకొస్తది అని చెప్పిండు. అప్పుడు నేనేమని చెప్పినంటే, ఆయనకి తెలుసో నాకు తెలవదు. కానీ నేను చెప్పిన, అన్న నీకు నాకు ఇద్దరికి ఇన్సూరెన్స్ ఉంటది. కాబట్టి రైడ్ అనేది నేను క్యాన్సిల్ చేయను అని చెప్పిన. ఆయన అన్నాడు, అన్న ఏం కాదన్న మంచిగానే తీసుకపోతా అన్నాడు. కానీ అట్లా మీకు కూడా ఎవరన్నా అడిగి ఉంటే లేకపోతే మీరు ఎవరికైనా అడిగేటోళ్ళైతే ఎప్పుడైనా రైడు క్యాన్సిల్ చేయమని అడగొద్దు. ఎందుకంటే మనకు 1,00,000 నుంచి 5,00,000 వరకు అంటే యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాకితే 1,00,000 వరకు, ఒకవేళ డెత్ అయితే 5,00,000 వరకు మనకు ఇన్సూరెన్స్ ఉంటది. ఎవరికి? కస్టమర్‌కైనా ఉంటది, డ్రైవర్‌కైనా ఉంటది. కాబట్టి అట్లా చేయకూడదు. ఇంకా అట్లా చేసిల్లనుకో ఒకవేళ కస్టమర్ కంప్లెయింట్ ఇచ్చిండనుకో మన ఐడి అనేది పర్మనెంట్‌గా బ్లాక్ అయిపోతది. తర్వాత ఓపెన్ చేయనీకి కూడా ఆప్షన్ ఉండదు. 4 రోజుల కింద ఊబరు, ర్యాపిడో, ఆటోలు బంద్ పాటించిల్లు. ఎందుకు? అమౌంట్ తక్కువ ఇస్తున్నారని. మళ్ళీ ఇప్పుడు 12వ తారీఖు కూడా అంటే రేపు కూడా మళ్ళా బంద్ ఉన్నదంట. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నిజమా? అబద్ధమా? బైకోళ్ళని కూడా ఆపుతారు అనుకున్నా. కానీ ఎవరైతే ఏం ఆపలేదు. చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ చేస్తలేరు, ఒక సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఒకవేళ నువ్వు ఇది చూస్తున్నావు కాబట్టి నేనే నీకు అడుగుతున్నా, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయు. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు ఇవి ఇన్ఫర్మేషన్లు తెలవాలనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చెయ్యు. ఇంకోటి తెలుసుకోవాలని అడుగుతున్నా. ఇది నా వీడియో చూస్తున్నావు కదా! ఇది ఫస్ట్ వీడియోనా? లేకపోతే ఇంతకుముందు ఏమన్నా చూసినావా? అట్లనే ఆడియో అండ్ వీడియోలో ఏమన్నా చేంజ్ చేయాలా జర చెప్పు. అట్లనే నాకు కూడా తెలుస్తది. మీరు కామెంటు, లైకు ఏం చేయకపోతే అసలు మీరు చూస్తున్నారా, చూస్తలేరా, కరెక్ట్ ఉందా లేదా అనేది నాకేం అర్థమైతలేదు. కొంచెం ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇయ్యండి. నేను కూడా నేర్చుకుంటా.
షాడో ఫ్యాక్స్లో 12వ తారీఖు 70 రూపీస్ ఆర్డర్ పెడతాడు అనుకుంటా. అంటే బైక్ రైడు ప్రతి గురువారం 70 రూపీస్ పెడతాడు. నువ్వు 1 కిలోమీటర్స్ అయినా 2 కిలోమీటర్స్ అయినా 70 రూపాయలు. నువ్వు 20 కిలోమీటర్లది 30 కిలోమీటర్లు తీసుకున్నాను 70 రూపాయలు. కాబట్టి ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే 1, 2, 3 1 కిలోమీటర్ అయితే ఎక్కువ అంత మనకు దొరకవు రైడ్స్. ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చాలా రైడ్స్ పడతాయి. మార్నింగ్ 6 నుంచి 12 వరకు చేసినాం అనుకో దగ్గర దగ్గర ఒక 1000 రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు. తర్వాత మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక 400-500 కొట్టొచ్చు. సో ఇట్లా చేసుడు బెటరు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అంటే చేయాలనుకుంటే పని షాడో ఫ్యాక్స్ రేపు 12వ తారీఖు ఆన్ చేయండి. ఇక్కడ ప్రతి ఆర్డర్ గురించి ఎందుకు చెప్తలేనంటే ఇక్కడ చెప్పేది ఏమి ఉండదు. ఆర్డర్ పడుతుంది, యాక్సెప్ట్ చేస్తాం, రెస్టారెంట్కి పోతాం, పికప్ చేస్తాం, కస్టమర్ దగ్గర పోయి డెలివరీ చేస్తాం అంతే. ఎన్ని కిలోమీటర్లు అమౌంట్ అనేది నేను కొద్దిగా దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నా, ఎట్లా చేయాలి ఏంది కరెక్ట్ రావాలని. సో నేర్చుకుంటున్న ఇప్పుడిప్పుడే. నెక్స్ట్ అదే అప్డేట్ ఉంటుంది. ఇంకొన్ని రోజులలో మంచి వీడియోలు కూడా మంచి క్వాలిటీ తోటి ఖచ్చితంగా వస్తాయి. ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే చెప్పండి, చేద్దాం. ఏదైనా మామూలుగా టాస్క్ లెక్క కానీ అట్లా కానీ వీడియోలు ఏమన్నా టార్గెట్లు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి, చేద్దాం ఖచ్చితంగా. ఇట్లా ఆర్డర్ డెలివరీ చేసినో లేదో స్విగ్గీ కదా, మస్తు ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు పడుతూనే ఉన్నాయి. ఒక దగ్గర మంచి ఆర్డర్ ఒకటి యాక్సెప్ట్ చేసిన ఉన్నట్టు. ఇది ఆర్డర్ డెలివరీ చేయగానే మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తున్నానండి. పొద్దున 7 గంటల నుంచి 11 గంటల వరకు వర్క్ చేసిన, తర్వాత బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ 6 గంటల నుంచి 9 గంటల వరకు వర్క్ చేసిన. మొత్తం 16 ఆర్డర్లు కొట్టిన. మార్నింగ్ ఊబర్ రైడ్స్ కొట్టిన, ఈవినింగ్ జొమాటో అండ్ స్విగ్గీ ఆర్డర్లు పడ్డాయి. అవి చేసిన. అమౌంట్ వచ్చేసి 1039 రూపీస్ అయింది. మొత్తం 110 కిలోమీటర్లు తిరిగిన. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా అయినా కానీ ఎడిటింగ్ సెట్టే కాలే. ఎడిట్ చేసేటప్పుడు ఆడియో సెట్ అయితే వీడియో సెట్ అవుతుంది, వీడియో సెట్ అయితే ఆడియో సెట్ అవుతుంది. ఈ రెండు సెట్ అయితే మధ్యలో సెట్ అయినది ఏదైనా వీడియో మనం ముందే రికార్డింగ్ చేసి పెట్టుకుంటాం కదా డ్రైవింగ్ చేసేటప్పుడు, ఆ వీడియో ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. దానివల్ల మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంక ఇబ్బంది ఎన్ని రోజులు ఫేస్ చేయాలో ఏమో ఇంకెప్పుడు అర్థమవుతుందో నాకే అర్థమవుతలేదు. మొత్తానికైతే 9 అయింది. అది ఇంకోటి ఆర్డర్ లాస్ట్ అన్నట్టు అది ఇచ్చేసి బంద్ చేసేసిన. 1039 38.5 ఫస్ట్ తిరిగింది. ఫస్టే 11 కాగానే మన స్క్రీన్ షాట్ యాడ్ చేసిన. ఇంకోటి ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ చెయ్యర్రి. రైట్ మరి.